అయితే ప్రాముఖ్యత ఏంటంటే మనందరికీ ముందుగా నడిచేవాడు మన పరమ తండ్రి అయిన దేవుడు కనుక, వాక్యమై ఉన్న దేవుడు కనుక, మరి వాక్యాన్ని కొద్ది నిమిషాలు దైవజనులు నవీన్ అన్న గారు మనకి కొంచెం వాక్యం ఇస్తారు. ఈ సమయాన్ని సేవకులు నవీన్ అన్న గారికి ఇస్తా ఉన్నాం. ప్రేక్షకున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఒకసారి చెప్దాం, అందరం కలిసి యేసయ్యను కనపడదాం. హల్లెలూయా. ప్రభు పేరట నాతోటి ఆయన ద్రాక్ష తోటలో జత పనివారమైన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని బ్యానర్లో ఇప్పుడే చూశాను నేను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సర్వసాధారణంగా భూప్రపంచం అంతట్లో 2 నెలల పాటు జరిగే పండగ ఏదన్నా ఉందంటే మందే. అవునా? 2 నెలలు జరుగుతుంది ఈ పండగ. ఇంచుమించు మేము దీన్ని ఎప్పుడు ప్రారంభించామంటే నవంబర్ కాకినాడలో ఫస్ట్ మీటింగ్ చేసాం. అక్కడి నుంచి అన్ని జిల్లాలు ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నవంబర్ 11నో 12నో స్టార్ట్ చేసామండి. ఎందుకంటే 26 జిల్లాలు, 26 ప్లేసులు, 26 మీటింగ్స్ చేయాలి. ఒక్కొక్కటి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా 25 తర్వాత క్రిస్మస్ బ్యానర్లు కనపడ్డాయి మాకు. ఎందుకంటే 25 అంటే నేను ఇంతకుముందు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ చిన్నప్పుడు, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్లోకి వచ్చేసాం. పెంతెకొస్తు అనుభవంలోనికి మేము పెంచబడ్డాం. కాబట్టి మనకు తెలుసు 25 రోజులు, నెల రోజుల ముందే ఏదో నెల పట్టడమో పండగ పట్టామో ఏదో అంటారు అని తెల్లవారుజామున ఆరాధనలు పెడతారు. చక్కగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని మహా ఉచితమైన కృపలో భూప్రపంచమంతటి మీద తారతమ్యాలు లేకుండా శ్రేష్టమైన పండుగ వాతావరణం 2 నెలల పాటు జరుపుకునేది దేవుడు మనకే ఇచ్చాడు. అవునండి. బ్యానర్ల మీద రాసేస్తూ ఉంటారు, ఆయన మన కొరకు జన్మించి ఉన్నాడు, సర్వోన్నతమైన స్థలములలో మహిమ, ఆయన దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. విధంగా ఎన్నో వాక్యాలు, ఎన్నో వాగ్దానాలతో కూడిన బ్యానర్స్, పెద్ద పెద్ద స్టార్స్. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో ఎంత హైట్ ఉంటాయో ఆ క్రాసులు కూడా, ఈ స్టార్స్ చాలా మంచి ఏర్పాటు చేస్తూ ఉంటారు. నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, భారతదేశం అంతా ఒక పండుగ ఆచరిస్తుంది. అదేంటిదంటే మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆ రోజు సెలవు. అవునండి, నవంబర్ 14. అది ఇండియా వాళ్ళు మాత్రమే చేస్తారు, కానీ వేరొకరు చేస్తారా? చేయరు. అమెరికా వాళ్ళు చేయాలంటే అబ్రహాం లింకన్ పుట్టినరోజు చేస్తారు. అంతేనండి. అమెరికా వాళ్ళు చేయాలంటే అబ్రహాం లింకన్ పుట్టినరోజు చేస్తారు. భారతీయులు చేయాలంటే ఒకవేళ గాంధీ గారు చేయొచ్చు, ఇంకొక ఆయన్ని చేయొచ్చు, ఇంకొక ఆయన, అట్లా మనుషులు. అది కూడా ఎన్ని రోజులు అంటే ఒక్కరోజే చేస్తారు. కానీ నజరేయుడైన యేసయ్య మన రక్షకుని పుట్టినరోజు 252 దేశాల్లో 2 నెలలు ఆర్భాటంగా జరుగుతాయి. తారతమ్యాలు లేదో, ఎక్కడ తారతమ్యాలు లేదు. ఇది ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. దీని గురించి ఒక వివరణ, చిన్న మాట 5 మినిట్స్ ఇచ్చేసి అనక్కో టైం ఇస్తాను. 1 గంట అయిపోయింది ఆల్రెడీ. మా ప్రయాణమే లేట్ అయిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1:20 లేదా 1:15కి మీటింగ్ క్లోజ్ అయ్యి ఏర్పాటు చేసుకుందాం. అయ్యగారు అన్నారు చెరొక అరగంట అని. 2 మీరు భోజనం చేసే సమయం నేను తినేను. ప్రతి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, ఎన్నెన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. క్రీస్తు జననం గురించి మాటలు, ఆయన పుట్టుకను గురించి వ్యర్థంగా మాటలు, ఆయన సిలువేయబడినప్పుడు 3 మేకులు పీక్కోలేనోడని నానా రకాలైనటువంటి మాటలు బయట ప్రజలు పలుకుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క పుట్టుకను గురించిన ప్రణాళిక ఒక రహస్యంగా జరిగింది ఏం కాదది. ఏదో క్యాజువల్గా భార్యాభర్తలకు వివాహమైంది, అందరికీ పిల్లలు పుట్టినట్టే యేసయ్య కూడా మరియమ్మకు యోసేపుకు పుట్టాడు.
ఇలాంటి ప్రణాళిక కాదండి. ఆయన పుట్టుకను గూర్చిన ప్రణాళిక ఒకటి ఉంది. అది ఎప్పుడు ఏర్పడిందో తెలుసా? ఆ ప్రణాళిక ఆది నుండే ప్రణాళిక ఏర్పాటు చేయబడింది. ఆయన పుట్టుకలో ఉన్న రహస్యం ప్రణాళికతోనే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈరోజు చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే, ఏదో క్రీస్తు జన్మించాడంట, అందరిలాగానే పుట్టాడు. నా దేవుడు అందరిలాగా జన్మించలేదు. దైవజనులుగా మీరే కాదు, లైవ్ వెళ్తుంది అన్నారు కాబట్టి 2 మాటలు చెప్తాను వినండి. అందరిలాగా నా యేసయ్య జన్మ లేదు, లేకపోతే అందరిలాగా ఏదో క్యాజువల్గా అలా పుట్టలేదండి. ఆయన కారణ జన్ముడు. ఆయన పుట్టుకను గురించినటువంటి వివరణ ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే, దేవుని ప్రణాళిక ఎప్పుడు గావించబడిందంటే, ఆదిలోనే, సృష్టి ఆరంభములోనే, ఆదాము అవ్వలు ఏదెను తోటలో ఉన్నప్పుడే దేవుడు భూమి మీదకి తన కుమారుని పంపించే ప్రణాళిక అప్పుడే చేశాడు. కాదంటారా? స్టోరీ చాలా సింపుల్గా వివరించేస్తాను. ఒక మాట నన్నే చూసి మాటలు వినండి. ఉండాల్సినటువంటి స్థానంలో ఉండకుండా చెట్ల చాటును దాక్కున్నారంట పాపం బిడ్డలిద్దరూ. మన లాంగ్వేజ్లో గెలుపుదాం. అవునా? ఎస్ఐ వచ్చాడు. మన లాంగ్వేజ్ అన్నది ఎందుకని మళ్ళీ మీరు దీంట్లో అది ఇది అని తేరతమ్మలు దిగి. అవునా? దేవుడు వచ్చాడు. ఎక్కడ కనిపించట్లా. ఆదాం ఎక్కడా అని అడిగితే, నేను దిగంబరిగా ఉన్నాను కనుక చెట్ల చాటును దాక్కున్నాను అన్నాడు. నువ్వు దిగంబరు అని నీతో చెప్పినోడు ఎవడు? అక్కడ ప్రారంభమైంది. నేను తినవద్దన్న పండు తిన్నావా? స్టార్ట్ అయిందండి. మొదటిగా దేవుడు ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటితో మాట్లాడుతున్నాడు. నేను తినవద్దన్న పండు తిన్నావు, నిన్ను బట్టి ఈ నేల శపించబడింది. నువ్వు చెమటోర్చి కష్టపడి దాన్ని సాగు చేసుకుని బ్రతకాలి అన్నాడు. ఈరోజు వరకు మన పని అదే. అవునండి, ఈరోజు వరకు మన పని అదే. తర్వాత అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వని అడుగుతా ఉన్నాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? చాలా తెలివిగా, నా తప్పేమీ లేదు. అదంగారు అదే చెప్పాడు, నాదేమి లేదు, నువ్వు ఇచ్చినామే. మనం చెప్పే పని అదే కదా. నాదేముందండి, మన మీద అసలు అట్టి పరిస్థితుల్లో నేరం, దోషం ఇలాంటివి ఏమీ కూడా ఉంచుకోం. అన్న మాట ఏంటంటే, నాదేం లేదు, నువ్వు ఇచ్చావు కదా. నాకు ఆపరేషన్ చేసి ఒక ముద్దను తీసి నాకు ఇంత చేసి నారి అని పాట కూడా పాడాను ఆ రోజు. ఏం చేయమంటావు? ఆమె చేసింది తిప్పలు. సరే సరిపోయింది. ఆమెను అడిగితే ఆమంటది, సర్పము నన్ను మోసపుచ్చిందండి. ఆమెతో అన్నాడు, నువ్వు వేదనతో బిడ్డల్ని కంటావు, భర్త పట్ల నీకు వాంచగలుగుతుంది. 3 ఆదాముతో మాట్లాడాడు, 2 అవ్వతో మాట్లాడాడు, 3 సర్పంతో మాట్లాడుతున్నాడు. నువ్వెంతకాలం నువ్వు నడిచావేమో, ఇక మీదట నువ్వు మన్ను తింటావు, పొట్టతో ప్రాకుతావు అన్నాడు. సర్పానికి ఇచ్చిన పనిష్మెంట్. 4వ మాట కూడా అక్కడ ఒకటి ఉందండి. అది ఎవరితో మాట్లాడాడో తెలుసా? దేవుడు ఆదాముతో కాదు, అవ్వతో కాదు, సర్పముతో కాదు, సర్పములో దాగి ఉన్న సాతానుతో చెప్తున్నాడు. ఏమనంటే, నీకును స్త్రీకిని, చదవనా, నీ సంతానానికును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తానన్నాడు. ఆమె నిన్ను తల మీద కొట్టును, నీవు. ఇది ఎవరితో మాట్లాడాడు అంటే, సర్పమును ఆవరించి సర్పమును ఆక్రమించుకొని ఉన్న అపవాది అయిన సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఏం కలుగజేస్తానన్నాడు? నేను మిమ్మల్ని అడిగిన ఒక మాట, మనం ఎవరి సంతానం? మరీ ఓవర్ అవ్వద్దన్నాను, అందుకే స్టార్టింగ్లోనే క్యాజువల్గా మాట్లాడుకుందాం అన్నాను. నా మాట మీరు పట్టుకోవాలి. దేవుని సంతానమే కాదని అన్నాం. భూమి మీద రేపొద్దున దైవజనులు మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు, రాయండి, మావాడు కూడా దేవుని సంతానమే, కింద వేసే పేరు రాయి, ఫాదర్ నేమ్ జీజస్ అని రాపిస్తారా? అన్నాను, అందుకు అంటున్నాను లేదా. స్కూల్కి వెళ్తారు కదా, మన పిల్లల్ని జాయిన్ చేస్తాం స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఒక భార్య తీసుకెళ్ళింది అనుకుందాం. భర్త లేడు పాపం ఆ రోజు, భార్య తీసుకెళ్ళింది.
భార్య తీసుకెళ్ళిన తర్వాత, అయ్యా మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాము, ఇదిగోండి వీడిని స్కూల్లో తీసుకోండి, వీడిని నర్సరీలోకి తీసుకోండి, జాయిన్ చేయండి, అడ్మిషన్ ఫీజు అంతా కడతాను, అంతా ఓకే, చెప్పమ్మా పిల్లోడి పేరు ఏం పెట్టావు? ఫలానా, పిల్లోడి పేరు ఫలానా, అబ్రాం గారు అనుకుందాం. ఓకే, పిల్లోడి పేరు అబ్రాం అని పెట్టావమ్మా, మంచిదే. వీళ్ళ నాన్నగారి పేరు ఏంటమ్మా అంటే, ఆడి సంగతి నీకు ఎందుకయ్యా, ఆడేమన్నా తెచ్చాడు ఎక్కడికి? తీసుకొచ్చింది నేను కదా, నా పేరు చెప్తాను రాసుకుంటే. మీరు చెప్పండి, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరండి? ఒప్పుకోవాలి కదా, తీసుకెళ్ళింది నేను కదా, పర్లేదయ్యా ఆడెప్పుడో తోటకూరగాడు, ఆడి సంగతి నీకెందుకో రాయ్ అందరికో, ఒప్పుకుంటారా? మనం ఎవరి సంతానం అని అంటే ఆది కాండం కాదు, మత్తయి సువార్త మొదటి నుంచి చూడండి. ఆయన ఈయన్ని కన్ను, ఈయన ఈయన్ని కన్ను, ఈయన ఈయన్ని కనను, ఆమె ఎందు ఈయన్ని కనను అని ఉందే కానీ ఇంకో మాట లేదు. మనం ఎవరి సంతానమో తెలుసా? పురుష సంతానం. ఇంటి పేరు ఎవరితో మారద్ది? పెళ్ళిళ్ళు చేస్తారు కదా అయ్యారు దైవజనులు మీరు. మరి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటి పేరు ఏమని పడుద్ది? పాత ఇంటి పేరు పడుద్దా? అదే ఒకవేళ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ సర్టిఫికెట్స్ ప్రకారం పాతదే రోల్ అవుతుంది, ఏనా? అలాగే ఉంటుంది ఎంప్లాయీస్ అయితే. ఎంప్లాయీస్ కాదనుకోండి మొత్తం మారిపోతాయి. మనం ఎవరి సంతానం అంటే పురుషుని ప్రమేయము వలన పుట్టిన వారం కాబట్టి మనం ఎవరి సంతానం? పురుష సంతానం. అక్కడ ఏమని రాశాడంటే, ఇందాక అన్న చదివారు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును. స్త్రీ సంతానం ఎవరండి? మనం పురుష సంతానం అన్నాను, ఇంకా మీకు గుర్తురాట్లా? మనం పురుష సంతానం అన్నాను. యసామే, మనం పురుష సంతానం అయినప్పుడు పురుషుని ప్రమేయం లేకుండా భూమి మీదకి ఒకే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన నజరేయుడైన యేసు. స్తోత్రాలు చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఆయనే స్త్రీ సంతానం. అందుకనే ఆనాడే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళికలోనే ఈ తలంపులన్నీ ఉన్నాయి కనుకనే ఆ రోజు ఆదాముతో మాట్లాడినప్పుడు అదే మాట అన్నాడు, అవ్వతో మాట్లాడినప్పుడు చెప్పాడు, సర్పముతో మాట్లాడినప్పుడు చెప్పాడు, దాగి ఉన్న సాతానుతో అంటున్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఏం కలుగు చేస్తాడంట? వైరం. ఆమె సంతానం అనగా యేసయ్యే. అందుకని యేసయ్య సిలువలో సాతానుని నిరాయుధునిగా చేసి ఎలా చేశాడంట? ఆయన ఆడింకా కత్తి ఊపుతున్నాడు అంటారు కొంతమంది. ఆడెందుకు ఊపుతాడండి? వాడి చేతిలో ఏమి లేదంట కదా. నిరాయుధ అంటే అర్థం ఏంటి? అదే అన్నీ బిగేసుకున్నాను నేను. మనం చేసే పని ఏంటంటే శత్రువుకు మన ఆయుధాలు ఇచ్చేస్తాం. సర్వసాధారణంగా యుద్ధం చేసేవాడు, ఫైట్ చేసేవాడు ఏం చేయాలి? నేను చిన్నప్పుడు మరీ 9th క్లాస్ 8th క్లాస్ చదువుతూ ఉండుంటానండి. మా మేనమావం గారికి ఇంకొక ఆయనకి యుద్ధం జరుగుతుంది, అంటే కొట్టుకున్నారు ఇద్దరు. ఇంట్లో ఉన్నవాడిని పరిగెత్తుకెళ్ళిపోయి మా మామగారిని పట్టుకున్నా ముందు. ఎప్పుడైతే మా మేనమామని గట్టిగా పట్టుకున్నానో, ఈయన వాడి మీదకి వెళ్ళడానికి వీలు లేకపోయేసరికి వాడు ఈయన టపటపరని కొట్టేస్తున్నాడు. కపాలని ఈయన వదిలేసి ఆడిని పట్టుకున్నా. ఇక చూసుకో మా మేనమామ ఏం చేశాడు, వాడిని పాట్ ముఖం మీద కొట్టేపాటికి వాడు చిన్నప్పుడు అండి విలేజ్ డ్రైనేజ్ ఉంటుంది పక్కనే, కాలువలు. ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు, చక్కగా డ్రైనేజీలు కట్టేశారు. అప్పుడు ఏంటిది, కాలువలే కదా, ఆ కాలువలో పడేసుకుంటే అప్పుడు అర్థమైంది నాకు, ఎప్పుడైనా సరే ఎవరన్నా కొట్టాలనుకుంటే అవతలని పట్టుకోవాలి. అర్థమైంది, చిన్నప్పుడే అర్థమైంది నాకు. స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడే అర్థమైంది నాకు. ఈరోజు క్రైస్తవుడు, నాకు ఆ పదం ఇప్పుడు ఎలా అర్థమైందంటే, ఎవరి మీదకైనా మనం యుద్ధోపకరణాలు తీసుకుని వెళ్తున్నామంటే ముందు మన యుద్ధోపకరణాలు వాడి హ్యాండ్ ఓవర్ చేయకూడదు. వాడి చేతిలో ఉన్న ఆయుధాలు మనం లాక్కునే వారికి ఉండాలి. మన యాడ్ లాక్కుంటే ఇంకేం చేస్తాడండి చెప్పండి? మనం ఏం చేయగలుగుతామా?
నీ అందుకని బైబిల్లో అపోస్తుడైన పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావి కానీ దేవుని ఎదుట దుర్గములను పడదురే జాలగలిగినంత బలము గలవై ఉన్నవి అంటాడు. బలమైన యుద్ధోపకరణాలు కలిగి ఉండటానికి నా దేవుడు అపవాదిని ఏం చేశాడంటే నిరాయుధునిగా చేసి తన తలను సిలువలో ఏం చేశాడంట, ఆయన చితకదొక్కాడంట. ఇది ఎప్పటి ప్రణాళిక? ఆదిలో ఏదైనా తోటలోనే ఇది ప్రణాళిక జరిగింది. అందుకనే నా యేసయ్య పుట్టుకను గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అదేంటిది అంటే, ఆయన పుట్టుక ఏదో క్యాజువల్గానో అందరిలానో మనకలానో ఆయన పుట్టలేదండి. ఆయన పుట్టుక ప్రణాళిక పద్ధతిలో జరిగింది. హల్లెలూయా చెప్పండి. ఆయన పుట్టుక ఎలా జరిగింది? ఒక ప్రణాళిక. దేవుడు ఏదో అనుకోకుండా ఓకే రైట్ రైట్ రైట్. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనల్ని పుట్టించను అన్నాడు. కాబట్టి పర్లేదు, క్యాజువల్గా గర్భఫలం దేవుడు ఇచ్చేస్తున్నాడు. క్యాజువల్గా ఇవ్వట్లేదు గర్భఫలం. ఎల్కానా అన్న మాట ఏంటి తన భార్యతో, అది నా వల్ల అయ్యే పని అంటాడు. ఈ మాట ఎవరన్నా బయట అంటే ఊరుకుంటారా మగ మనిషి? క్యాజువల్గా అనుకుందాం, అవునే కదా. వెంటనే వాడికి పచ్చివో ఎండివో అన్ని ఆకులు కట్టేసి ఊరేగిస్తారు. అరే ఇటు చూడరా మగ మనిషి అయ్యుండి అది నా వల్ల అయ్యే పని అంటున్నాడు. ఎట్లాంటి వాడు పెళ్ళి లోకం తీరు. కానీ గర్భఫలం ఇవ్వాలన్నా, బహుమానము దేవుడు ఇవ్వాలన్నా అది ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాల్సిందే. తారతమ్యాలు లేకుండా, ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళ తగ్గు అనేది లేకుండా దేవుడు శ్రేష్టమైన బహుమానం మనకిచ్చినట్టు బహుమానాలు యోసేపుకి మరియమ్మకి ఇవ్వాల. అది మరియమ్మను గురించి రాశాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానానికి ఏం కలుగు చేస్తాడంట? వైరం. అది ఎప్పుడు ప్రణాళిక అంటే ఎప్పుడో ప్రణాళిక. మామూలు వైరం కాదు, ఒక్క క్షణంలో మొత్తం తిప్పేశాడంట. వాడు ఎంత టెక్నిక్. అక్కడ కూడా ఒక మాట అంటాడు, ఈ భూప్రపంచం అంతటి మీద అధికారము అది నాకు ఇవ్వబడింది అన్నారు. అంటే ఇడిది కాదు, అర్థమైందా? వాడిది కాదు, అది నాకు ఇవ్వబడింది. నువ్వు నమస్తే చెప్తే నీకు ఇస్తానన్నాడు. అంటే ఈ ప్రణాళిక అంతా క్యాజువల్గా జరిగింది కాదు. నా యేసయ్య పుట్టుక ప్రణాళిక ప్రకారమే జరిగింది. రెండవ మాట చెప్తాను. సర్వసాధారణంగా మన తాలూకా ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి, నాకు 2 పాపలండి, మా ఓడికి 3 అనుకుంటా. అదేలే 3 మైనస్లో ప్లస్. మళ్ళీ నేను ఎక్కడ కలుపుకుంటానని ఒకటి ఉందంట. నేను ఒకటి ఉందంట. దేవునికి స్తోత్రం. నాకంటే సీనియరే కదా, మరి 3 అన్నాడు ఆడపిల్లల్ని. అంటే వాస్తవం కదా. నాకు 2 పాపలు. మా పాప పుట్టినప్పుడు ఎవరు వస్తారు చూసేదానికి? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర కదా. మన భారతీయ కల్చర్ ప్రకారం డెలివరీ ఎవరు చేస్తారు? పుట్టింటోళ్ళని అమ్మగారింటికి. మనోళ్ళు అయితే మరి ఏదో ఆచారం ప్రకారం మొదటి కానుపు, 2వ కానుపు, 3వ కానుపు అని ఉంటుంది, అవునా? సర్వసాధారణంగా మనోళ్ళు చేసే పని ఏంటంటే మనకు డబ్బులు అవ్వకూడదు. డెలివరీ అంటేనే ఫ్రీ, భారం బాధ్యత లేకుండా చక్కగా పంపించేస్తూ ఉంటాం. ఈ పుట్టింటికి అరే బాబు నీకు వారసుడు పుట్టాడో, లేకపోతే దేవుడు చక్కటి శ్రేష్టమైన బహుమానంగా దేవుడు కుమార్తెనిచ్చాడో అని వార్త తెలియగానే భర్త తరపున వారందరూ కావలసిన సామాగ్రి అంతా పట్టుకుని ఆ ఇంటికి వెళ్తారా వెళ్ళరా? ఆచారాలు ఉన్నాయండి బాబు, ఇది ఇండియా, అవునా? ఖచ్చితంగా భర్త తరపు వాళ్ళు వెళ్తారు. యూదులకు ఒక ఆచారం ఉంది. యూదుల ఆచారం ఏంటంటే, ఎవరైనా సరే మగబిడ్డ పుట్టాడు అంటే యూదులందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి కానుకలు ఇచ్చి అక్కడ సంబరం చెయ్యాలి వాళ్ళు. ఎందుకంటే పుట్టింది ఎవరో? మగబిడ్డ, వారసుడు. కానీ ఒక మాట చెప్పనా, యేసయ్య పుట్టినప్పుడు ఆయనను చూసేదానికి కానీ ఆయన్ని దర్శించేదానికి కానీ పరలోకం నుండి దేవతలు తప్ప అక్కడ వాళ్ళు ఎవరో
రాలా. పరలోకము నుంచి వచ్చారు అంటే పుట్టిన ఆయన ఏ సంబంధించిన ఆయన ఉంటాడు? ఇప్పుడు క్యాచ్ చేసావన్నా నువ్వు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైనదే కాదు. ఆయన పుట్టుక ఎలాంటిది అంటే పరలోక సంబంధమైన పుట్టుక. ఏదో భూమి మీద క్యాజువల్గా పుట్టాడు అంటారా? మళ్ళీ చెప్తున్నాను, కాదు. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది ఆయన పుట్టుక ఎలాంటిది అంటే, ఒకటి ప్రణాళికాబద్ధమైనది, పరలోక సంబంధమైనది. ఈ పరలోక సంబంధమైన వారం మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దైవజనులుగా నాతో కూడా మీరందరూ, మనందరం, మన పుట్టుకే కానివ్వండి, మన సేవే కానివ్వండి, మన ఆలోచన దేని మీద ఉండాలంటే ఈ లోక సంబంధమైన దాని మీద కాదు. ఏ సంబంధమైన దాని మీద? పర సంబంధమైన వాటి మీద ఉండాలి. ఇద్దరు పాపలు పుట్టారు కదా పాస్టర్ గారు, పిల్లల్ని ఏం చదివిస్తారా అన్నాడు. మా అన్నయ్య అక్కడ వచ్చాడు. నేను బైబిల్ కాలేజీకి 97 కదా, 97లో మేము బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు మా అన్నయ్యకి కొడుకు పుట్టాడు. మా సొంత అన్నయ్య కాదు, మా పెదనాన్న గారు అబ్బాయి. కొడుకు పుడితే, అన్న కొడుకుని ఏం చేస్తావురా అని అడిగా. పల్లెటూరులో అన్న తమ్ములు ఎరా అని పిలుచుకుంటాం కదా, అరే అన్నయ్య, అరే తమ్ముడు అనుకుంటాంగా. అరే అన్న నీ కొడుకుని ఏం చేస్తావురా అని అడిగితే, నేను చిరంజీవిని చేస్తానన్నాడు. నాకు అర్థం కాల, నాకేం చెప్పి అర్థం కాలేదు. అన్నయ్య అంటే చిరంజీవి మా హీరో చిరంజీవిని చేస్తానన్నాడు. తీరా చూస్తే ఏమో ఇతను ఇది లిల్లీ ఫుట్ లాగా ఉంది. అందుకని వీడు ఆడే పీలికిలాగా పెరిగాడు, సన్నగా. ఆడు గట్టిగా గాలిస్తే, నేను బైబిల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈడేనా చిరంజీవి అని అడిగా. ఇప్పుడు ఆడు పెరిగి పెద్దోడైపోయాడు, 25 ఏళ్ళు వచ్చినాయి కదా. నేను తర్వాత అడిగాను, అన్న చిరంజీవి అన్నావు కదా, మరి ఏంటి సంగతి అంటే, ఊరుకో తమ్ముడు ఆడేదో కరెంట్ పని నేర్చుకున్నాడులే కానీ. నన్ను అడిగాడు అప్పుడు ఏమనంటే, చాలామంది దైవజనులు కూడా అడిగారు, మరి నువ్వు సేవ చేస్తున్నావు, మీ పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టారు కదా, ఏం చేస్తావు? ఫస్ట్ పాప పుట్టినప్పుడు అడిగారు, ప్రథమంగా దేవుడు కుమార్తెనిచ్చాడు కదా, ఈ బిడ్డను ఏం చేస్తావు అని అడిగారు. గర్భములో ఉన్నప్పుడే ప్రతిష్ఠించానన్నా, నేను సేవకుణ్ణి, నన్ను దేవుడు సేవకు నిలిపెట్టుకున్నాడు కాబట్టి నా పిల్లలు కూడా ఏం చేయాలి? సేవ చేయాలంతే. 21వ రోజే తీసుకెళ్ళి మందిరంలో సేవకు ప్రతిష్ఠించేశాను. హల్లెలూయా. 10 సంవత్సరాలు కొంచెం హెల్త్ కాంప్లికేషన్ బట్టి నా భార్య సిక్ అవటం, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కుమార్తె పుట్టింది. మా పెద్ద పాపకి చిన్న పాపకి మధ్యలో 10 ఏళ్ళ గ్యాప్. 10 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ కుమార్తె పుట్టింది. మళ్ళీ ఇప్పుడు కూడా పాపే పుట్టింది. ఏం చేస్తాను? అరే బాబు, ఎవరు పుట్టినా సేవకే. చక్కగా పరిచర్లో ఉన్నారు. మన సంబంధమైనది కూడా ఏమై ఉండాలంటే, భూమి మీద ఏం కట్టుకుపోండి, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే కొన్ని ఆత్మలను సంపాదించుకొని పరలోకపు వారసత్వానికి అనేకులను. నేను అనుకుంటాను, మేకల మంద నాకెందుకు, వేలికి వేలు ఆత్మలు నాకేం అక్కర్లేదు. అచ్చమైన స్వచ్ఛమైన కాపరి పాదాలను గమనిస్తూ వెన్నంటి నడిచే స్వచ్ఛమైన కొన్ని గొర్రెలిచ్చేయ్యా, వాటినే కాచుకుంటూ నీ దాకా నడిపించుకుంటూ తెచ్చేస్తానని చెప్తా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పరలోక సంబంధమైన దూతలు వచ్చి ఎలాగా నా యేసయ్య దగ్గర ఘనపరిచి స్తోత్రాలు పాడిరో, ఈ భూమి మీద సేవకులుగా ఉన్నంతకాలం నీ ఆలోచన, నీ కంటి చూపు, నీ పడక, నీ నడక, నీ సేవ, నీ క్రియా విధానం ఏ సంబంధమైనది అయి ఉండాలంటే పరలోక సంబంధమైనది అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ సంబంధమైనది అయి ఉండాలి? పరలోక సంబంధమైనది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డాడీ నేను డిగ్రీ చదువుతానంది నా కుమార్తె. లేదమ్మా బైబిల్ కాలేజీకి వెళ్ళిపో, ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా చదువుకోవచ్చమ్మా, ఈ స్టడీస్ ఎప్పుడైనా చదువుకోవచ్చు, సెక్యులర్. తగిన వయసులోనే చిన్ననాటి నుంచి ఆ బీజంలో పడిపోవాలని వైజాగ్ COTRలో BTH చేయించేసాం.
ఆడపిల్ల కదా. అయిపోయిన తర్వాత బీటీహెచ్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక మంచి దైవజనుని చూసి చక్కటి వివాహం చేసేద్దామని ప్రణాళిక చేశా. మీరు బీటీహెచ్ చదివి మేము బీటీహెచ్ చదివితే మమ్మల్ని పెంచవా అని అడిగింది. ఏం చేయమంటావా అన్న. నేను ఎండివి చేస్తానంది. ఏ కాలేజ్ చూసినా లక్షల్లో ఉన్నాయి ఫీజులు. ఏం కోరుకున్నది సాయక్స్ బెంగళూరులో, మహా కష్టమైన ప్లేసు. సంవత్సరానికి 5.5 లక్షలు నేను కట్టలేను, నా వల్ల కాదన్నాను. ప్రార్థన చేస్తే కారుణ్య యూనివర్సిటీ దినకరణ గారు దాంట్లో వచ్చింది. మొదటి సంవత్సరం చక్కగా జాయినింగ్ రోజు అడ్మిషన్ మాత్రం కట్టాం. దేవుని కృపతో చక్కగా ఎండివి ఇంకొక 3 నెలలు 4 నెలలతో ఫస్ట్ ఈ 3rd సెమిస్టర్ జరుగుతూ ఉంది. ఇంకో సెమిస్టర్ అయితే ఎండివి పూర్తి చేసుకుని వచ్చేస్తుంది. పిల్లలను కూడా దేవునికే భూమి మీద సంపాదించుకుని ఏం చేస్తారండి బాబు? నా దేవుడు మనకి సేవ ఇచ్చింది అనేకులను తీసుకుని అక్కడికి రండిరా అని. అబద్ధం చెప్పానా? తప్పు మాట్లాడితే క్షమించండి. ఎలాగైనా సరే కొంతమందినైనా ఏ విధము చేతనైనా పౌలు అంటాడు, నా రక్త సంబంధికులను కూడా పౌరుషం తెప్పించి నేను వాళ్ళని మార్చి అక్కడ తీసుకొచ్చేస్తానని. భూమి మీద బ్రతికినంత కాలం ఎలాగైనా సరే కొంతమందినైనా సరే అగ్నిలో నుంచి లాగినట్టుగా వారిని వెలుపలకి లాగి పట్టుకెళ్ళిపోవాలి అక్కడికి. అంతే. ఆమేన్. లాగేసి అక్కడ పట్టుకెళ్ళిపోవాలి. సంతోషంగా వాక్యం చెప్తున్నాను కదా. బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పేసి ముగిస్తా. ఇదే క్రిస్మస్ గత సంవత్సరం 18వ తారీఖు, డిసెంబర్ 18వ తారీఖు గ్రాండ్గా ఆరాధన జరిగింది విజయవాడలోనే. అన్నోళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ నుంచి కూడా కొంతమందిని తీసుకొని రాజేశ్వరరావు గారు కూడా వచ్చారు కదానా? వచ్చారు ఎప్పుడన్నా? విజయవాడలో జరిగింది 18వ తారీఖు. చాలా సంబరంగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. 18వ తారీఖు అన్నీ అప్పగించేసుకుని ఆ మీటింగ్ ప్లేస్ నుంచి 5 to 6 కిలోమీటర్స్ మా ఇల్లు. ఇంటికి వెళ్ళేసరికి నా భార్య లైవ్ చూస్తూ ఉంది. ఎవరిదే లైవ్ చూస్తున్నావు? ఎవరమ్మా అని అడిగితే పాల్ దినకరన్ గారు అదిగో పాప క్వైర్ లీడ్ చేస్తుంది చూడు స్టేజ్ మీద అంటే నా కూతురే. చాలా సంతోషపడుతూ చూస్తూ ఉన్నాను. అది కంప్లీట్ అయిన 20 నిమిషాలకు ఫోన్ కాల్ ఏంటంటే, మీ పాప స్టేజ్ మీద నుంచి కింద పడిపోయిందండి, ఉందో లేదో కూడా డౌట్ పడుతున్నామన్నారు. ఎందుకంటే ఎలా పడిపోయింది అలా ఉండిపోయింది, ఇరుక్కుపోయింది ఆ స్టేజెస్ మధ్యలో. అప్పటి వరకు సంతోషంగా గడిపాం. వాళ్ళు కట్టర్లు తీసుకొచ్చి 12 అడుగులు హైట్లో ఉన్న స్టేజీని కట్ చేసుకుంటూ వెళ్తే అన్కాన్షియస్లోకి వెళ్ళింది, కానీ పిల్ల బ్రతికే ఉంది. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. వెంటనే ఇక్కడి నుంచి నేను కొంతమందిని తీసుకుని మేము వెళ్ళి కొన్నాం. రవి న్యూరోలోకి తీసుకెళ్ళి పెట్టేశాం. క్షేమంగా చక్కగా ఉన్నటువంటి బిడ్డ ఈ పొజిషన్లోకి వచ్చేసరికి డాక్టర్ చూసి భయపడాల్సింది లేదు, కంటి చూపు మాత్రమండి టోటల్ బాడీ మొత్తం స్పర్శ కోల్పోవాల్సిన పరిస్థితి, ఆ ఒక్క నరం అట్టే ఉంది, అది కట్టవలేదు, అది కట్ అయితే మాత్రం నీ పాప ఉండేది కాదు అన్న. 8 రోజులకి బెడ్ మీద నుంచి లేచింది. చాలా ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తూ మళ్ళీ తన స్టడీ తను కొనసాగించుకుంటోంది ఎంతో ఆరోగ్యంగా. దేవుడి కృప. పండగ అయిపోయింది. ప్రాణాపాయ స్థితిలోంచి నా భార్య బయటకు వచ్చేసిందిలే అనుకుని సంతోషంగా గడుపుతూ ఉన్నాం. ఎప్పటి నుంచో నా భార్య చెప్తూ ఉంది, రైట్ సైడ్ బ్రెస్ట్ ఏదో ఒకలా ఉంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 2 వరకు ఇంచుమించు 80 to 83 డేస్ ఫాస్టింగ్లో ఉంటాం మేము. అన్ని సంఘాలు, నాకు ఒక 5 చోట్ల పరిచర్య, 21 రోజు ఇలా చేస్తూ ఉంటాం. జరిగింది ఏంటంటే 26వ తారీఖు పండగ అయిన తెల్లారి హాస్పిటల్కి వెళ్తే ఏదో నాకు డౌట్గా ఉంది, మెమోగ్రామ్ తీపించండి అన్నారు. మెమోగ్రామ్ అనేసరికి నాకు గుండె పగిలింది. అక్కడి నుంచి తీసుకెళ్తే బయాప్సీ చేయాలన్నారు. బయాప్సీ చేసి చెప్పిన రిపోర్ట్ ఏంటంటే
4th స్టేజ్ క్యాన్సర్ 30 డేస్లో చనిపోద్ది అన్నారు. కనిపెట్టలేకపోయాం, పరిస్థితి అంతా తారుమారు. స్టేజ్ 1st 2nd అయితే పర్లేదు, 4th స్టేజ్ క్యాన్సర్ 30 డేసే. ఇంకొంచెం మీరు కనుక ఖర్చు పెట్టుకుంటే ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు ఆమెను అలా బ్రతికిస్తాం, గ్యారంటీ చెప్పలేమన్నారు. సేవలో ఈరోజు వరకు ఎక్కడ చేయి చాపలేదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు వచ్చి మీకేం కావాలని అడిగితే నేను ప్రార్థన చేసి పంపిస్తానే కానీ ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా ఆ మీటింగ్కి నాకు చేతనైన సాయమే చేస్తాను, కానీ వాళ్ళు ఇచ్చే కానుక మీద మాత్రం వెనక్కి రాను నేను. ఎందుకంటే 97లోనే నేను చనిపోవాల్సింది, హార్ట్ పేషెంట్. దేవుడు నన్ను బ్రతికిచ్చాకే నేను సేవకు వచ్చాను. అప్పటి నుంచి నేను ఎక్కడ ఇది లేదు, నాకు ఫ్రీగా వెళ్ళి వాడబడతాను. ఎక్కడన్నా పాంప్లెట్లో నా ఫోటో పడిందంటే ఫ్రీ సర్వీస్ అది. అందుకే నాకు ఎప్పుడు ఖాళీ ఉండదు, చక్కగా తిరిగేస్తూ ఉంటాను. ఏంటయ్యా ఈ పరిస్థితి? 2004లో ఇండివిజువల్గా సేవ ప్రారంభించాం. 20 సంవత్సరాలు అయిపోతుంది. మోషేకి 40 ఏళ్ళు ఐగుప్తులో, 40 ఏళ్ళు ఇత్రో, ఇంత 40 ఏళ్ళు అరణ్యం. మాకు కూడా ఒక 20 జరిపావు, ఇంకొక 20 ఘనంగా సేవ ఇవ్వు అని అడిగితే ఈ రోగం ఏంటని అడవటం మొదలుపెట్టాం. లాస్ట్ స్టేజీ నేషనల్ ప్రెసిడెంట్ గారికి కబురు పెట్టాం. అన్న కూడా ఢిల్లీ వచ్చేయండి, అక్కడ నేను చూపిస్తాను, లేకపోతే బసవ తారకంకి వచ్చేయండి అని. ఇక ఇంట్లో పడుకోవట్లేదు, నిద్ర పట్టదు కదా. పూర్తిగా చర్చిలోకి వెళ్ళిపోయాం. ఇక అక్కడే ఉంటాం, తిండిలేదుగా, ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. తన పరుని సేవనకు తీర్పు తీర్చేదానికి నువ్వెవడం, ఒకరిని నిలబెట్టాలని అన్న. తీస్తే చదవండి అన్న. 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు, అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. నేను ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానాన్ని నేరుగా నాకు చూపించాడు, లేచి చదివాను తెల్లవారుజామున. ఇది ఉంది నాతో పాటు కొంతమంది సంఘం కూడా వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ అమ్మ గురించి, పాస్టమ్మ గురించి. లెగండ్రా అందరూ అని చెప్పేసాను. ఏంటన్నా, దేవుడి మాట చెప్పాడు, రేపు ఏడవటం మానేయండి, దేవుడు నిలబెడతానన్నాడు. ఇంకా కన్నీరు ఎందుకు అని చెప్పేసని, మరి మాకు దారి చూపియ్యా, నాకు అసలు ఈ ట్రీట్మెంట్ గురించిన అవగాహనే తెలియదు నాకు, మాకు ఏదన్నా ఒక దారి చూపించంటే దేవుడు ఒక దారి చూపించాడు, ఒక ట్రీట్మెంట్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు 9 నెలలలోనే ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి 4th స్టేజ్ 12% ఉన్నది 2%కి వచ్చేసింది. ఆమేన్. 12% ఉన్నది ఎంతకు వచ్చేసింది? జస్ట్ 2%. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ 2% పోదా అని అడిగితే అది ప్రతి మనిషికి ఉంటుంది అన్నాడు. అది కామన్, ప్రతి మనిషిలోనూ ఉంటుందండి అది. ఇక మీదట అది యాంటీబాడీస్ ఇచ్చుకుంటూ దాన్ని జాగ్రత్తగా, అది అలా కూడా పెరగకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. నేనన్నా నా పని ఆయన చూసుకుంటాడన్న. ఎవరు అన్నాడు? ఇంకెక్కడన్నా చూపించుకుంటున్నారా మీరు అని. లేదండి, పాప మా డాక్టర్ గారు ఎల్లో కలర్లో అదేదో అంటే రెడ్, బ్రౌను, బ్లాక్ డ్రెస్సులు వేస్తారు కదండి, మాల అని వేస్తున్నారు. మాలలు ధరిస్తూ ఉంటారు కదా హైందవులు చాలా. అలాగే ఆయన ఎల్లో కలర్ డ్రెస్ వేస్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు, మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాం, మేము మా హాస్పిటల్లో పెట్టుకుంటాం, 9 monthsలో హీల్ అయిన వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం, ఇది ఎలా సాధ్యమైందో అర్థం కావట్లేదు. ఏం చేసావమ్మా అని అడిగితే, మీరు ఇచ్చినవి వాడాను సార్, ఇంకొకటి కూడా వాడాను సార్ అంది. ఆయన ముఖం ఎంత అయిపోయింది, ఎందుకంటే ఇంకేదో మెడిసిన్ వీళ్ళు వాడారు. ఏం వాడావమ్మా అని అడిగితే, ఉదయాన్నే
ఫస్ట్ లేవగానే ఒక జస్ట్ టీ గ్లాస్తో ఇంత వాటర్ తీసుకుంటాం సార్. మా పాస్టర్ గారు నా భర్త ప్రతిరోజు ప్రార్థన చేసి ఒక చుక్క ప్రేయర్ ఆయిల్ వేసి విశ్వాసంతో నాకు ఇస్తారు సార్. నేను విశ్వాసం తాగేస్తాను, ఫస్ట్ అది వాడతాను సార్. పడుకునే ముందు కూడా ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్ అయ్యాక అలాగే సిప్ చేస్తాను సార్. నా దేవుడు సజీవుడు సార్, మమ్మల్ని సజీవులుగా పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితి అంటే నా దేవుడు, ఇక మేము ఒకటే నిర్ణయం, ఉన్నంతకాలం జనాలను పోగేసుకుంటూ ప్రభు పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆమేన్. దేవుడు కృప. అందుకని అంటాను, మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. లేకపోతే ఇలా కూర్చునే వాళ్ళమా? నాకు ఒంగోలుకి ఎలాంటి సంబంధమే లేదు, ఉన్నదే చెప్తున్నాను. నాకు ఒంగోలుకి నాకు ఏ సంబంధం లేదు. రాజేశ్వరరావు గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్సీబీలో ఉన్నప్పటి నుంచి ఈ సంబంధం. మరి నేను ఎక్కడో ఉన్నా ఇప్పుడు వచ్చి మీ ముందు నిలబడ్డాను, మీరు దైవజనులు నన్ను ఇక్కడికి పిలిచారు అంటే ఏంటి కారణం? ఇది ప్రణాళిక అంటారా, వేరే అంటారా? క్రీస్తు పుట్టుక ఎలాంటి ప్రణాళికో మనము దీంట్లో ఉండటం కూడా అదే ప్రణాళిక. అందుకని ఈ ప్రణాళికలో ఉన్నటువంటి మనం దేవుని కోసం నిలబడదాం, దేవుని కోసం ఆత్మలను సంపాదిద్దాం. కష్టమైన నష్టమైన బైబిల్ కాలేజీలో అందరం కూర్చొని ఉన్నాం. మా సార్ పేరు జాన్పాల్ గారు, ప్రిన్సిపాల్ గారు. 157 మంది సెకండ్ బ్యాచ్లో స్టూడెంట్స్గా ఉన్నారు. ఒకరోజు అన్నాడు మా సారు, యేసై కోసం చచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి రా, లేచి నిలబడండి రా అన్నాడు. రెండో రోల్ నా ప్లేసు. ఇప్పుడు నేను ఇదే మాట మీలో ఇక్కడ ఉన్నవాళ్ళు యేసై కోసం ప్రాణం పెట్టేవాళ్ళు అంటే మీరు లెగుస్తారు, నాకు తెలుసు. చూపించుకునే దానికైనా లెగిసేస్తారు, సర్వసాధారణం. సేవకులు అంటే మరి చచ్చిపోవాలి కదండి యేసై కోసం, మేము చచ్చిపోతామండి అని అంటారు. 157 మందిలో 156 మంది లేచారన్న. రెండో రోల్లో కూర్చొని ఉన్న ఈ చివర బెంచ్లో వాడు కూర్చుని ఉన్నాడంటే ఏదో కౌంటర్ వేస్తాడు రా, మీరందరూ కూర్చోండి నూరారా అన్నాడు. ఏరా యేసై కోసం చనిపోవా నువ్వు అని అడిగాడు. వీళ్ళందరూ చచ్చిపోతారు కదా సార్, నేను సేవ చేస్తానన్న. అంతే కదా, వీళ్ళందరూ చనిపోతానంటున్నారు కదా సార్, వీళ్ళందరూ చనిపోతారు కదా, నేను సేవ చేస్తాను సార్. మరి అందరూ చచ్చిపోతే సేవ ఎవడు చేస్తాడు సార్? వాస్తవమే కదండి. యేసయ్య కోసం చచ్చిపోదామంటే ప్రాణాలు ఇచ్చేయటం కాదు, ప్రాణాలు ఇచ్చినట్టుగా సేవ చేయాలి. సేవే చావు అంటారు చాలామంది, కానీ చావరం. నిజం చెప్పండి, చచ్చిపోతామా? ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో దైవజనుడికి విశ్వాసులు కూడా శత్రువులే. మరి దరిద్రం అదేంటో అర్థం కాలేదు నాకు. ఈయనెందుకే నీకు శత్రువు అంటే, నా మీద వచ్చి పొట్టాడని కేసు పెట్టాడంట. ఏంటంటే చట్టం చెప్తుంది కదండి, రాజ్యాంగం ప్రకారం పోతానండి నేను. అరే బాబు, రాజ్యాంగం భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించు, రాజ్యాంగం ప్రకారం నడు. మనకి ఒక రాజ్యాంగం ఉంది, దీని ప్రకారం మనం నడుద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపలో ముందుకు సాగిపోదాం. ఈ క్రిస్మస్ సందర్భంలో నా యేసయ్య పుట్టుక ప్రణాళికబద్ధమైనదే. మనం ఇక్కడ కలిసి ఉండటం కూడా ఒక ప్రణాళిక. మనం ఈలోక సంబంధస్తులుగా ఉండొద్దు. మనం ఎవరు అంటే పరలోక సంబంధమైన పుట్టుక నా యేసయ్యది అయినప్పుడు మన సంబంధం కూడా ఏమై ఉండాలి తెలుసా? పరలోక సంబంధం ఉంది. మనం వెళ్ళేటప్పుడు అంటాం కదా, వీలైతే మళ్ళీ కలుద్దాం, లేదంటే అక్కడ కలుద్దాం అంటాం కదా. అక్కడ కలిసేలాగానే మాట్లాడుకోవాలి. కృప దేవుడు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. మీ అందరికీ